అమ్మ నల్లపల్లి రాజకుమారి గారంటే తెనాలి రాజకీయ ముఖ చిత్రానికి కుంకుమ బొట్టు లాంటి వారు. అలాంటి కుంకుమ బొట్టు లాంటి రాజకుమారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు సాయి మాధవ్ గారు, మమ్మల్ని ఆహ్వానించిన వెంకటేశ్వరరావు గారు, పెద్దల గౌరవనీయులు కాంతారావు గారు, ఈదర శ్రీనివాసరావు గారు, సుబ్బారావు గారు, మీ అమ్మాయి రాలేదా అండి? పోయినసారి వచ్చారు కదా, పోయినసారి అమ్మాయి మీ ఫ్యామిలీ కూడా వచ్చారు కదండి, పోయినసారి నాటక పరిషత్కి వచ్చారు మీరు? వచ్చారు. నా పక్కన కూర్చున్నారు అప్పుడు అమ్మాయి మాట్లాడి. తర్వాత జడ్జెస్ ముగ్గురు, విజయ్ గారు, అందరూ వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, కళాకారులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మా అబ్బాయి, మా ఇంట్లో చదువుకున్న అబ్బాయి, పొద్దుగా ముద్దుగా ఉంటాడు కానీ చిన్నపిల్లాడే, ఈదర పూర్ణచంద్ గారు. వాళ్ళ నాన్నగారు మా హస్బెండ్ కలిసి వైఎస్ఆర్ కాలేజీలో కలిసి పనిచేశారు. మా హస్బెండ్ ప్రొఫెసర్ అయితే, ప్రిన్సిపల్ గా రిటైర్ అయితే, వాళ్ళ నాన్నగారు ఆఫీస్ వర్క్ అంతా చూసేవాళ్ళు. వెంకట్రావు గారికి కుటుంబంగా ఉండేవారు. హెల్పింగ్ నేచర్ అనేది పుట్టుకతోనే వస్తుందండి. ఇందాక సాయి మాధవ్ గారు చెప్పినట్టుగా కళల్ని పోషించేటువంటి, కళల్ని ఆస్వాదించేటువంటి, కళల్ని గౌరవించేటువంటి తత్వం ఎప్పుడైతే ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళకి ఈ కళల్ని పోషించాలి, సహాయం చేయాలనేది కూడా వస్తుంది ఆటోమేటిక్ గా. అది కొంచెంలో పూర్తిగా ఉంది. ఏదో రామారావు గారి పేరుతో కళా పరిషత్ పెట్టాడని కానీ చాలా సంతోషించినాడు నేను మొదటి దాన్ని. ఈరోజు ఇంకా అనేక మంది, నేను అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు. జీవితమే ఒక నాటక రంగం, మనం అందరం కూడా దానిలో పాత్రధారులు, సూత్రధారులు అని చెప్తారు ఒక కవి గారు. ఈ కళాక్షేత్రాన్ని చూస్తుంటేనే గౌరవభావం వస్తుంది మనకి. ఏ గవర్నమెంట్ కట్టింది, ఎవరు కట్టారు అయినా నేను చెప్పవటం లేదు. ఎవరు కట్టినా, ఏది కట్టినా ఇది ఉపయోగపడే విధంగా కట్టారు, కనిపిస్తుంది, చూస్తున్నారు, అందరికీ తెలుసు. ఈ రోజున బ్రహ్మాండంగా ఇంత కడకలాడుతూ అటు ఇటు ఎన్టీ రామారావు గారు అంతా కూడా కనిపిస్తుంది. కాకుండా ఇంత చక్కగా ఒక చిన్న రవీంద్ర భారతి, అవునా, మనం ఎక్కువగా పాల్గొన్నాం కాబట్టి. హైదరాబాద్ నుంచి మనం విడిపోయి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను బాధపడింది, రాష్ట్రం విడిపోయిందనే బాధ ఒక ఎత్తు అయితే, సెక్రటరియట్ వెళ్ళిపెట్టి వస్తున్నాం, అసెంబ్లీ వెళ్ళిపెట్టి వస్తున్నాం, కౌన్సిల్ వెళ్ళిపెట్టి వస్తున్నాం అని చెప్పిన బాధ కన్నా, అంతే కదా, అక్కడ కౌన్సిల్లో నేను చేశాను, శాసనమండలి సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా చేశాను. ఆ బాధ కన్నా నాకు రవీంద్ర భారతి వెళ్ళిపెట్టి వస్తుంది చాలా బాధ ఇచ్చింది. నేను నసాద్ ట్యాంకులు నా అపార్ట్మెంట్, మాకు పెద్ద భవంతులు ఒక అపార్ట్మెంట్ ఉందండి. అది అపార్ట్మెంట్ అక్కడ నుంచి వచ్చి ఇటు రావాలన్నా, రైలు స్టేషన్ రావాలన్నా, బస్సుకు రావాలన్నా, తెనాలి రావాలన్నా, ఎటు వెళ్ళాలన్నా రవీంద్ర భారతి మీదకి రావాలి, అసెంబ్లీకి రావాలన్నా, కౌన్సిల్ రవీంద్ర భారతి మీదకి రావాలి. రవీంద్ర భారతికి ఏమంటారు, నెల విద్వాంసులు అంటారు, ఎవరన్నా ఎగతాళికి అనేవాళ్ళు, లేకపోతే గొప్పగా చెప్పాలంటే ప్రత్యేక అతిథులు, గౌరవ అతిథులు అంటారు. నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వారు బ్రతుకున్నంత వరకు కూడా రవీంద్ర భారతి ఎవరు పిలిచినా, చిన్నవాళ్ళు పిలిచినా, పెద్దవాళ్ళు పిలిచినా వచ్చేవారండి. వారితో పాటు నేను ఒక అతిథిగా ఉన్నాను. దానికి సాక్ష్యం నా దగ్గర ఉన్న ఆల్బమ్లు, ఫోటోలు, అవన్నీ అండి, వీడియోస్ అన్ని కూడా ఆ జీవిత చరిత్రలో రాస్తా ఉన్నాను అవన్నీ కూడా. ఎందుకంటే కళను అంత గౌరవించారు. అంత గొప్పవాళ్ళు అయ్యింది కూడా చిన్నవాళ్ళు పిలిచారా, పెద్దవాళ్ళు మినీ హాల్లో పెట్టినారు మెల్లిగా అనేవాడు నారాయణ రెడ్డి గారు. ఏమయ్యా ఎంత జనం వచ్చారు కదా, పెద్ద హాల్లో పెట్టవచ్చు సార్, చిన్న ఫంక్షన్ చేస్తారు అట్లా. అంటే మినీ హాల్ పెట్టినా కూడా వచ్చేవాడు. ఛాయరాయ్ గాంధీ సభకు వచ్చేవాడు, రవీంద్ర భారతికి వచ్చేవాడు. అట్లా బాగా బాధేసింది అనమాట అండి నాకు. అందుకోసం ఏంటంటే ఈ రోజు ఇక్కడ ఈ నాటక కళా పరిషత్ పోయినసారి కూడా నేను వచ్చాను 2 రోజులు. ఇందాక కూడా ముకుందరావు గారు వెళ్తే బాగుంది, నేను పాపం కొంచెం
అని ఇక ఫీల్ అయ్యారండి. కొంచెం వాంతి పాపం తనకి ఏదో ఫుడ్ ఎలర్జీ వచ్చింది. ఇవాళ కొంచెం నీరసంగా ఉన్నారు, రేపు వస్తాను ఖచ్చితంగా చెప్పమన్నారు. రేపు నుంచి మాస్టర్ ఇక్కడ కూర్చుంటారు, నేను కూడా వస్తా. అవునా? మేమేదో గెస్టులు, మేమేదో చీఫ్ గెస్టులు, మేమేదో రాజకీయ నాయకులు, రోజు రావచ్చు రాకూడదు అట్లా వచ్చేసి ఎలిగించుకోవటం పని కాదు. ఇవన్నీ చూస్తాం, తప్పనిసరిగా మేమంతా రాస్తాం. అంత కుటుంబ కథా చిత్రం అంటే కాక నోట కథా చిత్రం అంటే ఏమంటారు, ఒక మంచి ఏమంటారు అంటే ఒక అనుబంధం, భార్యాభర్తల అనుబంధం ఏంటి, తండ్రి బిడ్డల అనుబంధం ఏంటి, తండ్రి తాపన ఏంటి, భర్త పక్కదారి పట్టడం ఏంటి, తన బడి రావడానికి తండ్రి ప్రయత్నం చేస్తాడు, తల్లి భార్య ప్రయత్నం చేస్తుంది, కానీ తనంతరకు తానే తెలుసుకున్నాడుగా మనం గమనించాలి చివరిలో, అంతే కదండి. అయితే ఆ విధంగా మార్పు రావటం అనేది మనం కోరుకున్నటువంటి సమాజంలో మార్పు కోరుకుంటాం, ఇంతో కాదండి, సమాజంలోనే రావాల్సినటువంటి పరిస్థితి. అందుకోసం మనంతా కూడా చూసినటువంటి ఒక నాటిక కాదండి, మన జీవితమే, మన కుటుంబాల్లో జరిగే జీవితమే. కోవిడ్కి వచ్చినప్పుడు మా కుటుంబం బాగా దెబ్బతిందండి. ఒక మరిది గారు, ప్రొఫెసర్ గారు, కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, ముకుందరావు గారు తమ్ముడు విష్ణుమోహన్ రావు గారు, ఆయన పోయారు. ఆయన కొడుకు పోయాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 7 నెలల చిన్నపిల్లాడు ఉన్నాడు, మమ్మల్ని విన్నాడు. 2 ఏళ్ల క్రితం పెళ్ళైన కోడలు ఉంది, మేము మర్చిపోలేము చెప్తున్న విషయం. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా బంధుత్వాలను వదులుకోలేక, రక్త సంబంధాన్ని వదులుకోలేక, బయటకి ఎక్కడికో పంపించలేక ఎంత ఇబ్బందులు పడ్డాము, ఎంత బాధపడ్డాము, ఎంత మదనపడ్డాము అని చూస్తామండి. దీని కోణంలో మనం చూసినప్పుడు ఇందాక నాటికలో భార్యాభర్తల అనుబంధమా ఆపాల ద్వారా, లేకపోతే ఆయన అక్రమ సంబంధమా, లేకపోతే ఆయన అన్యాయం చేస్తున్నాడు ఈ అమ్మాయికి అనేది ఒకే తెలియదు కనుక మగవాడు ఆధిపత్యం వహిస్తా ఈ విధంగా భార్యని ఏర్పడిలేని చేసుకోవచ్చు, నాకేంటి మగాడు అనే విధంగా ఎట్లా ఉంటాడు అని కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎందుకంటే మన నాటకం నేను చూడాలనుకుంటున్నాను, మీరు చూస్తారు. ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఒకటి గమనించాలి మనం, ఎంత బాధ వేసిందంటే ఇందాక చూస్తుంటే కూడా మనసు నచ్చుకుపోయిందండి. నిజంగా జరుగుతున్నట్టు ఏదో నాటక వాళ్ళు నటిస్తారని చెప్పని అనుకోలేదండి. చాలా బాగా నటించారు ఆమె కానీ, ఆ ముగ్గురు పాత్రలు కూడా అంత బాగా నటించి, అంత బాగా మనం హృదయాన్ని అసలు భయమర్చిపోయేది. టైం తెలియదు, నిజంగా టైం తెలియదు. ఇక మిస్ అయ్యేదాన్ని కదా రాకపోతే అనుకున్నాను. కాబట్టి ఇటువంటి నాటకలు అనేది మన జీవిత పాఠాలే, మన జీవితంలో జరిగే సంఘటనలు. తెల్లారు లేస్తే పేపర్ తీస్తే ఏంటంటే అసలు భార్యలు చంపడాలు, భర్తలు చంపడాలు. నేను ఇక్కడ మహిళా కమిషన్ చైర్మన్ గా చేశానండి. ఒకరోజు పురుష కమిషన్ ఉండాల్సిందే అన్న, వెంటనే మా సోదరిమణులు, కమ్యూనిస్ట్ పార్టీ సోదరిమణులు అంతా ఒక్కసారి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక మహిళా కమిషన్ చైర్మన్ అయినా చాలా మంచి పేరు వస్తుంది అనుకున్నాం, మేము మహిళా పురుష కమిషన్ పెట్టమంటదా అన్నారు. ఎందుకన్నా నేను నా దగ్గరకు వచ్చే కేసుల్లో 100 కేసులు వస్తే 30 కేసుల్లో ఆడవాళ్ళు భర్తల్ని చంపేసిన వాళ్ళు, లేదా భర్తల్ని మోసం చేసిన వాళ్ళు, లేకపోతే భర్తల్ని హింస పెట్టేవాళ్ళు ఉన్న కథలు కూడా వచ్చినప్పుడు మన వాస్తవాలు దాయలేం కదా. కాబట్టి ఎట్లా ఉంటాయి, కాబట్టి వాస్తవంగా చూడాలి, జరుగుతున్న పరిణామాన్ని అవగాహన చేసుకోవాలి, నాటకాల రూపంలో, సినిమాల రూపంలో ఉండాలి. తర్వాత పరివర్తన, పశ్చాత్తాపం కూడా కనిపించాలి మనకి. ఆ పరివర్తన, పశ్చాత్తాపం ఎప్పుడైతే కనిపిస్తుందో దాని సొల్యూషన్, అంతే కదండి, సందేశం. ఆ సందేశం మనకి ఇచ్చారు కాబట్టి వారిని అభినందిస్తూ, అమోఘమైన నటన వారు చేసినందుకు అభినందిస్తూ, ఇక ప్రైజులు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ మీరు చూస్తుంటారు, నేను చెప్పేది కాదు. కాబట్టి మీ అందరికి ప్రేక్షకులే మీరు దయచేసి నేను పిలిపిస్తున్నా, రేపొద్దున పత్రికలో వచ్చుద్దని నేను అనుకుంటున్నా, లేకపోతే నేనే పత్రికలో చెప్తా. ఎక్కువ మంది ఈ హాల్ నిండాలి, నిండపోయినా పర్వాలేదు, రాకుండా ప్రణయం ఉంచుకోవద్దు, కానీ ఏమంటారు గంగిగా గెరటెడే నేను చాలా ఆస్వాదించే హృదయం ఉండాలి, ఆనందించే మనస్తత్వం ఉండాలి, అవగాహన చేసుకునేటువంటి సహకారం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా అందరూ వస్తారు. ఎప్పటి నుంచి అందరూ వస్తారని తెలియదు ఇవాళ కాబట్టి మరి పాంప్లెట్స్ కొంచెం పంపించండి అందరికి ఇంటికి. ఏం తప్పే ఉందండి, ఒక 1000 పాంప్లెట్స్ అందరూ పంపించేయండి. ఏదో సెల్ ఫోన్ పెట్టా చూసుకోండి, నేనే చూసుకోండి సెల్ ఫోను.
నేనే పెద్ద ఫోన్ వాడిన ఇంత బుల్లిది ఉంటుంది నా దగ్గర ఎప్పుడన్నా చేయాలని చేస్తాను, నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఎట్లాంటివన్నీ కూడా కాకుండా కబురు చేసి మనకి పంపించి మేము ఇలా చేస్తున్నాం నాన్నగారి పేరుతో, ఇది లేకపోతే ఇది ఈ కళా పరిషత్తు ఇట్లా ఉంటుంది అని చెప్పనంటే ఈ రోజు వచ్చింది రేపు తెలిస్తే తప్పకుండా వస్తారంటే తప్పకుండా విజయవంతం అవుతుంది. ఈ 4 రోజులు తప్పకుండా విజయవంతం చేద్దాం. ఇంకా మా సాయి మాధవ్ గారు ఉన్నారంటే సంవత్సరం పాటు ఆలపాటి రామప్రసాద్ గారు, ఎన్టీ రామారావు గారు జయంతోత్సవాలు జరిపారు అంటే మూల కారణం ఈయన. ఎవరవునా కాదన్నా నేను సాక్షి అండి. ప్రతి రోజు వెళ్ళేదా, ప్రతిసారి వెళ్ళేదాన్ని కాదు, ప్రతిరోజు కదా ఏమంటారు దాన్ని పెట్టిన ప్రతిసారి కూడా. ఏది ఏప్రిల్ 1 విషయం నాకు తెలియదు కదా, వెళ్ళేవాడు. ఎంత బాగా అవి చేశారు, ఎంత బాగా గెస్టులు తీసుకొచ్చారు, ఎంత చక్కగా మాట్లాడారు. వారి తల్లి గారు కూడా కళాకారుడి, అమ్మ రాలేదని అడిగాను ఇందాక, అట్లాగే చూస్తాం. కాబట్టి వాళ్ళంతా కూడా కళల మీద ఎంతో ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులుగా గౌరవిస్తూ ఎక్కువ టైం తీసుకుని మన్నించండి. మీ అందరికీ నమస్కారాలు.